తొలి తెలుగు రచనలు. ఇది 7వ తరగతి పాఠ్యపుస్తకం చివర ఇచ్చారనమాట. ఈ తొలి తెలుగు రచనల గురించి టెట్ సిలబస్లో మనకి ఇంపార్టెంట్. తొలి తెలుగు ఇతిహాసము ఆంధ్ర మహాభారతము నన్నయ్య తిక్కన ఎర్రన చేత రచించబడింది. తొలి తెలుగు ఇతిహాసము ఆంధ్ర మహాభారతము నన్నయ్య తిక్కన ఎర్రన చేత రచించబడినది. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి చేత రచించబడింది. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచయిత గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు రచించిన వృషాధిప శతకం అనేది తొలి తెలుగు శతకం. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారణ. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారణ. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు కవి. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడి రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకటప్పారావు. తొలి తెలుగు యాత్రా రచన కాశీయాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి. తొలి తెలుగు ఇతిహాసము ఆంధ్ర మహాభారతము నన్నయ్య తిక్కన ఎర్రన చేత రచించబడింది. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి చేత రచించబడింది. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు శతకం వృషాధిప శతకం పాల్కురికి సోమనాథుడు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం మారణ. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు. తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకటప్పారావు. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీయాత్రా చరిత్ర ఏనుగుల వీరాస్వామి.